నమస్కారం. వెల్కమ్ టు స్టోరీస్ ఆఫ్ శ్రీరామ్. కాశ్మీర్ ఆ పదం వినగానే చల్లేస్తోందా, లేదంటే మనం వినే న్యూస్ల వల్ల ఒకలాంటి భయం వేస్తోందా? మన పర్సెప్షన్ ఏదైనా సరే, కాశ్మీర్ గురించి ముఘల్ ఎంపరర్ జహంగీర్ అన్నట్టు, అగర్ ఫిర్దోస్ బర్రు ఏ జమీ అస్త్ హమీ అస్త్ ఓ హమీ అస్త్ ఓ హమీ అస్త్ ఓ. తెలుగులో దాని అర్థం, ఈ భూమిపైన స్వర్గం అనేది ఏదన్నా ఉందంటే అది ఇదే. రాణుల కోసమే రాజ్యాలు యుద్ధాలు చేసినట్టు చరిత్ర చెప్తోంది. ఇలాంటి ఒక ప్యారడైజ్ కోసం ఎందుకు జరగవు చెప్పండి? ఎటు తిరిగి చూసినా ఒక పోస్టర్లా ఉంటుంది. పదండి, కాశ్మీర్ని మా కళ్ళతో చూద్దురు గాని. కాశ్మీర్ ట్రిప్ అనగానే ఏ టూర్ ఆపరేటర్ని తీసుకెళ్లేవి శ్రీనగర్లో హౌస్ బోట్, పహల్గాం, గుల్మార్గ్ అండ్ సోన్మార్గ్. ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రీనగర్కి వచ్చే వెళ్ళాలి. మేము ఈ ట్రిప్లో సోన్మార్గ్ స్కిప్ చేసాం. శ్రీనగర్ వెళ్ళాలంటే ఇంతకుముందు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఫ్లైట్ చేంజ్ చేయాల్సి వచ్చేది, టైం కూడా వేస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు శ్రీనగర్కి డైరెక్ట్గా ఇండిగో ఫ్లైట్ ఉంది. 3 hours 15 minutes జర్నీ. ప్రయాణం ఎక్కడికైనా సరే పులిహోర పెరుగున్నం మాత్రం కంపల్సరీ. పైగా నెక్స్ట్ 5 days హోటల్ ఫుడ్డే కదా. జర్నీస్లో ఉన్నప్పుడు ఎగ్జైట్మెంట్లో వాటర్ తాగడం మాత్రం తగ్గించకండి. ఆల్వేస్ స్టే హైడ్రేటెడ్. అన్నట్టు మీకు మంచుకొండల వ్యూ కావాలంటే మాత్రం వెళ్ళేప్పుడు రైట్ వింగ్ సైడ్ విండో సీట్ బుక్ చేసుకోండి, వచ్చేప్పుడు లెఫ్ట్ వింగ్ సైడ్ విండో సీట్. డల్ లేక్ రావడంతోనే హౌస్ బోట్స్ అండ్ షికారాస్ కనిపించడం మొదలవుతాయి. సుమారు 1000 హౌస్ బోట్స్ అండ్ 5000 షికారాస్ ఉన్నాయంట. డల్ లేక్లో మొత్తం 29 ఘాట్స్ ఉన్నాయి. మీరు బుక్ చేసుకున్న హౌస్ బోట్ ఎక్కడుందో దాన్ని బట్టి ఘాట్ నెంబర్ చెప్తారు, అక్కడ షికారా తీసుకోవాలి. సన్సెట్ టైం కావడంతో లేక్ మటుకు చూడ్డానికి అద్దంలా మిలమిలా మెరిసిపోతుంది. డల్ లేక్ ఫ్లోటింగ్ మార్కెట్ మనకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ మనం స్కూటర్లు, కార్లు నడుపుకున్నట్టు అక్కడ ఎవరికి వాళ్ళు బోట్లు నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు, గ్రాసరీస్ కోసం, ఇంకా వేరే పనుల కోసం. మా బోట్ మార్కెట్ నుంచి లోపలి వైపుకి తీసుకెళ్ళి మేము బుక్ చేసుకున్న రాయల్ గ్రూప్ డీలక్స్ హౌస్ బోట్స్ దగ్గర తిప్పేశారు. వింటర్స్ కదా, త్వరగా లైట్ పోతుందని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి షికారా రైడ్ కోసం బయలుదేరదామని డిసైడ్ అయ్యాం. సంక్రాంతి టైంలో ఆకాశాన్ని రంగులతో ముంచే గాలిపటాల్లాగా షికారాస్ రంగురంగులుగా ముచ్చటగా ఉంటాయి. చలి తెలియటం మొదలైంది. ఆ చలిని కాశ్మీరీ స్టైల్లో బీట్ చేయాలని ఇదిగో ఇలా పకోడీ, కావా అండ్ నూన్ చాయ్ ఆర్డర్ చేసాం. మంచి ఫ్లేవర్తో బాదం పలుకులేసి కావా చాయ్ చాలా బాగుంటుంది. అదే నూన్ చాయ్ ఉప్పుగా ఉంటుంది. అవును, అందులో బేకింగ్ సోడా అండ్ ఉప్పు వేస్తారంట చాయ్లో. మనం వెళ్ళే షికారాకే పక్కన ఇంకో షికారాన్ని తీసుకొచ్చి అటాచ్ చేసి అక్కడ లోకల్ మేడ్ జ్యువెలరీ ఇంకా ఆర్ట్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. ఆకాశం చీకటి దుప్పటి కప్పేసరికి హౌస్ బోట్కి రిటర్న్ అయిపోయాం. బై ద వే, ఆ రోజు ఫుల్ మూన్. చలి ఎంత చంపేస్తున్నా పౌర్ణమి వెన్నెలలో తడవకుండా ఉండలేం కదా. ఇంతకీ ఫుల్ మూన్ చూస్తే మీకెవరు గుర్తొస్తారు అండ్ పక్కన ఎవరుంటే బాగుండు అనుకుంటారు? Hey Shrikant. హలో. ఎంతుంది ఇప్పుడు? I don't know, 16 or 15 something. 16 or 15 and ఇక్కడ ఫుల్ మూన్. ఇప్పుడు ఎంత రాత్రిపూట, ఎంత చలిలో. హౌస్ బోట్ అనే కానీ హీటర్స్తో సహా అందులో లేని ఫెసిలిటీ లేదు. ఆ వుడ్ పైన కార్వింగ్స్ చాలా డీటెయిల్గా ఉంటాయి. షాండ్లియర్స్ అండ్ ఫర్నిచర్ అయితే ఒక రాయల్ లుక్ని ఇస్తాయి. ఆ రోజు నైట్ అండ్ పక్క రోజు మార్నింగ్ తీసిన షార్ట్స్ మీరు చూస్తున్నవి. వెల్కమ్ టు హౌస్ బోట్. ఇదే మా రూమ్. ఇలా ఒక డబుల్ బెడ్ ఇచ్చాడు యా, అండ్ ఒక సింగిల్ కాట్ సెపరేట్ ఉంది. and సోఫా, the roof, the carvings,
separate dressing ki luggage pettukodaniki. And Look at that. Bathtub kuda undi. వేళ్ళు వంకర్లు పోయేంత చలికి వేరే గెస్ట్స్ అందరూ రూమ్స్లోనే ఉండిపోతే మేం మాత్రం డల్ లేక్ పైన సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని సపరేట్గా ఒక షికారా మాట్లాడుకొని బయలుదేరాం. కానీ ట్రస్ట్ మీ, ఆ ఎఫర్ట్ మొత్తం టోటలీ వర్త్ ఇట్. ముందు రోజు సాయంత్రంలా హెవీ రష్, సౌండ్స్ ఏం లేకుండా గ్రేస్ఫుల్గా కదులుతున్న షికారాని ముందుకు తీసుకెళ్తున్న తెడ్డు చేసే నీళ్ల శబ్దం, వెతుక్కుంటూ వచ్చిన మమ్మల్ని పలకరించిన సూర్యుడు. అంతే, టోటల్ సైలెన్స్. అఫ్ కోర్స్ మధ్యలో ఇలా కొందరు వెండర్స్ ఫ్లవర్స్ కొనమని, వుడ్ కార్వింగ్స్ అని వచ్చారు. ఫ్లవర్స్ అతనైతే మేము హైదరాబాద్ నుంచి అని చెప్పేసరికి విత్తనాలు తీసుకోండి విత్తనాలు అని అమరీష్ పురి స్టైల్లో తెలుగు కూడా మాట్లాడాడు. దాట్ వాజ్ సర్ప్రైజింగ్. వెల్కమ్ టు స్టోరీస్ ఆఫ్ శ్రీరామ్ ఫ్రమ్ జ్యువెల్ ఆఫ్ కాశ్మీర్, డల్ లేక్. కొన్నిటికి ప్రైస్ ఉండదు. ఇదిగో ఇలా ఈ సైలెంట్ డల్ లేక్ పైన సన్ రైజ్ లాగా. లెట్ us జస్ట్ ఫ్రీజ్ దిస్ మూమెంట్. ఆ రిఫ్లెక్షన్స్ చూడండి అసలు డల్ లేక్ పైన. ఈ సన్ రైజ్ మటుకు టోటలీ వర్త్ ఇట్. అలా ఒక అన్ఫర్గెటబుల్ సన్ రైజ్ మెమరీని పదిలంగా దాచుకొని బోట్ హౌస్కి రిటర్న్ బయలుదేరాం. చలేస్తుందా? బట్ సన్ రైజ్ వాజ్ బ్యూటిఫుల్. అదిగో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మనం ఇక్కడ స్కూల్ ఆటోలో వెళ్ళినట్టు మేబీ అది వాళ్ళ స్కూల్ షికారా. గట్టిగా బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేస్తున్న టైంకి ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి కాశ్మీరీ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఫొటోస్ ఆఫర్ చేశాడు. సరదాగా కొన్ని తీసుకున్నాం. ఒడ్డున ఘాట్ నెంబర్ 14 దగ్గర మా క్యాబ్ వెయిట్ చేస్తుంది నెక్స్ట్ డెస్టినేషన్ పహల్గాంకి తీసుకెళ్ళటానికి. బై ద వే, షికారాస్లో ఎవరు మొహమాటానికి కూడా లైఫ్ జాకెట్స్ ఇవ్వరు. లేక్ డెప్త్ 5 feet నుంచి 20 feet వరకు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. శ్రీనగర్ టు పహల్గాం వెళ్ళే హైవే మీద 4 ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అవేంటో నెక్స్ట్ చూద్దాం. వరల్డ్లో కాస్ట్లీయెస్ట్ స్పైస్ ఏంటో తెలుసా? సాఫ్రాన్. హిందీలో దీన్ని కేసర్ అని, మన తెలుగులో కుంకుమ పువ్వు అని అంటారు. శ్రీనగర్ నుంచి పహల్గాం వెళ్లే రూట్లో NH44 పైన లెత్పోరా పంపోరే అనే ఏరియా ఫైనెస్ట్ క్వాలిటీ సాఫ్రాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే కేసర్ వ్యాలీ అని కూడా అంటారు. క్వాలిటీని బట్టి కేజీ 2.5 lakhs నుంచి 3.5 lakhs వరకు ఉంటుంది. అందుకే 5 grams 10 grams అలా కొంటూ ఉంటారు. మేము జేకే సాఫ్రాన్ బజార్లో మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ కొన్నాము. ఆ షాప్ వాళ్ళవే సాఫ్రాన్ ఫీల్డ్స్ పక్కనే ఉన్నాయంటే చూపించమని అడిగాము. అతను దగ్గరుండి మరీ చూపించాడు. ఆ కలర్ కళ్ళకి ఎంత బాగుందో కదా. అక్టోబర్ ఎండింగ్ టు నవంబర్ హార్వెస్టింగ్ సీజన్. కోమలంగా ఉండే ఈ పూలని చేత్తో తెంపి ఆ మధ్యలో ఉన్న స్ట్రాండ్స్ సపరేట్ చేయాలి. 1 kg సాఫ్రాన్ ప్రొడ్యూస్ చేయడానికి 1,50,000 to 2 lakh పువ్వులు అవసరం పడతాయి. అందుకే అంత కాస్ట్. భూమి మీద డైరెక్ట్గా పువ్వు రావడం ఎప్పుడైనా చూసారా? ఒక చెట్టు లేదు, ఒక కొమ్మ లేదు. ఇది మాత్రం నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. జస్ట్ లైక్ అ లోటస్ ఇన్ అ పాండ్. So how many times do you harvest in a year? Okay, you just show your viewers the flowers and all. This is saffron land. It's called Pampora Latpora Saffron Valley. Okay. Throughout whole Kashmir, this place only grows saffron, and this is the time. This is the right time. It lasts for 20 to 25 days, the whole season. Once we plug this, it comes out again.
then we pluck it again, and we pluck it 3 times. And the saffron strands are also 3 in it, right? That's the big fact about it. You will get 3 saffron strands, and we pluck it 3 times. And luckily, the seed, otherwise the seed is costly, but luckily that seed lasts for 10 to 15 years. Okay, that's why we don't need to sow seed again and again. Once we sow it, it gives us flowers for at least 10 to 12 years. That's the only place throughout Kashmir where saffron is grown, and you can get. If you have heard of the saffron market, Latpura saffron market, you can get the authentic saffron from this place only. Not in Srinagar, Pahalgam, and all things. Okay. Hope you have a good day. Thank you. Thank you. మన తర్వాతి స్టాప్ ఒక హిస్టారిక్ ప్లేస్, అవంతిపుర టెంపుల్ రూయిన్స్. అవంతిపుర ఒకప్పటి కాశ్మీర్ క్యాపిటల్. సంస్కృతంలో మాట్లాడేవారట ఇక్కడ వాళ్ళంతా. ఉత్పల డైనాసిటీకి చెందిన అవంతివర్మన్ ఇక్కడ అవంతీశ్వర అనే శివుడి టెంపుల్, అవంతిస్వామి అనే విష్ణు టెంపుల్ని కట్టించారు. రీసెంట్గా తెలుగు మూవీ ఖుషీలో ఒక పాట సీక్వెన్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు. ఒక గ్రాండ్ ఎంట్రన్స్, శ్రీ మహావిష్ణువు అవంతిస్వామి రూపంలో, మధ్యలో ఒక మెయిన్ మందిరం, తన భార్యలు శ్రీదేవి భూదేవిలకు 2 మందిరాలు, విఘ్నేశ్వరునికి ఒక మందిరం ఉండేవట. ఈ 4 పెద్ద దేవాలయాలు కాకుండా కాంపౌండ్ చుట్టూ 69 ఉపాలయాలు ఉండేవంట. 14th సెంచరీలో ఇస్లామిక్ ఇన్వేషన్ అప్పుడు ఈ టెంపుల్స్ని నాశనం చేశారు. ఈ ప్లేస్ హిస్టరీ చదువుతుంటే స్కూల్స్లో ఎందుకు మనకు ఎంతసేపు మొఘల్స్, నవాబ్స్ అని తప్ప ఇతర ముఖ్యమైన రాజ్యాలు, చక్రవర్తుల గురించి పెద్దగా కవర్ చేయరా అనిపించింది. ఇలాంటి టెంపుల్స్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఇవి అప్పట్లో ఎంత వైభవంగా ఉండేవి కదా అని మేము ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం. ఆ పిల్లర్స్, ఆ మెట్ల ముందర నేను ఎంతున్నానో దాన్ని బట్టి మీకు వాటి సైజ్ ఎంతో ఒక ఎస్టిమేట్ వచ్చింది అనుకుంటా. I just hope this temple gets back to its previous glory. కాశ్మీర్ అయినప్పటికీ హైవే మొత్తం 100% ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఇండియాలో క్రికెట్ బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్కి మీరట్ అండ్ జలంధర్తో పాటు కాశ్మీర్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. సంగమ్ అనే టౌన్ నుంచి బిజ్ బెహారా వరకు 500 కంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. కట్ చేసిన విలోవుడ్ని 6 months వరకు డ్రై అవ్వనిచ్చి అప్పుడే బ్యాట్ చేయడానికి వాడతారు. ఐసీసీ స్పెసిఫికేషన్స్ ఉన్న ఇంగ్లీష్ విల్లో బ్యాట్ 1,25,000 రూపీస్ వరకు అయితే కాశ్మీర్ విల్లో బ్యాట్ 10,000 వరకే అవుతుంది. కాకుంటే కాశ్మీర్ విల్లో బ్యాట్స్ కొంచెం ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ కంటే హెవీగా ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్లో నియర్లీ 3 కంట్రీల వాళ్ళు కాశ్మీర్ విల్లో వాడుతున్నారు. వాళ్ళు చెప్పడం బట్టి వాళ్ళ దగ్గర 3,000కి అమ్మే బ్యాట్ మన సిటీస్కి వచ్చేసరికి 9,000, 10,000 అవుతుందట. నేను జస్ట్ ఒక చిన్న ఆటోగ్రాఫ్ బ్యాట్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి పహల్గామ్ చేరేలోపు నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టాప్ యాపిల్ వ్యాలీ. వావ్, అసలు ఒక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయి? డైరెక్ట్ ఇక్కడే కొరికేద్దాం. అరే భలే ఉన్నాయి అసలు. యాపిల్స్ని కార్డ్బోర్డ్స్లో బంధించి తప్ప ఇలా చెట్టుకు చూడడం ఇదే ఫస్ట్ టైం. అక్కడ ఆగగానే వచ్చే యాపిల్ అరోమా, ఆహా! యాపిల్ వ్యాలీ, యాపిల్ జ్యూస్. కాశ్మీర్లో నియర్లీ 19 వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ పండుతాయంట. అందులో లోకల్స్కి ఫేవరెట్ గోల్డా అనే వెరైటీ. ఇక్కడ యాపిల్ పికింగ్ మేము చాలా ఎంజాయ్ చేసాం. तो ये साल में एक बार आता है? साल में एक बार आता है। ठीक है। तो फ्लावरिंग कब होता है?
और अप्रैल में फूल खिलते हैं, फिर मतलब वहाँ से उनको स्प्रे करना पड़ता है क्योंकि पत्ते में कीड़ा ना लग जाए, और पत्तों में कीड़ा लग गया तो एप्पल खराब हो जाता है। हार्वेस्टिंग सीजन यही है, हार्वेस्टिंग सीजन यही है। अच्छा ठीक। कितना साल का झाड़ है ये 12 साल 12 साल का జాడ। ఆ ప్లేస్ నుంచి నెక్స్ట్ వచ్చే విజిటింగ్ ప్లేసెస్ అన్నీ ఇలా ఒక బ్యూటిఫుల్ మ్యాప్ లాగా ఉంచారు. అలా అన్నీ చూసుకుంటూ ఫైనలీ ది ల్యాండ్ ఆఫ్ షెపర్డ్స్ పెహల్గాం చేరుకున్నాం. పెహల్గాం రాగానే లిద్దర్ రివర్ మీ బెస్ట్ ఫ్రెండ్లా ఎప్పుడూ మీ పక్కనే ఉంటుంది. అంతేకాకుండా దేవదార్ ట్రీస్, చినార్ ట్రీస్ అండ్ ది మైటీ హిమాలయాస్ దగ్గరగా కనిపించడం మొదలవుతాయి. అదండి మా కాశ్మీర్ కాలింగ్ ఎపిసోడ్ 1. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ దీపావళి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్లో పెహల్గాం అండ్ గుల్మార్గ్లో ఉన్న అందమైన లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ టు స్టోరీస్ ఆఫ్ శ్రీరామ్. జై భారత్.